జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జవాన్ పంగల కార్తీక్ భౌతిక కాయం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. సోమవారం సాయంత్రం కార్తీక్ మరణించాడని ఆర్మీ అధికారుల నుంచి సమాచారం రాగా తల్లిదండ్రులు సెల్వి, వరదరాజుల యాదవ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఎగువ రాగి మానుపెంటకు చెందిన సామాన్య రైతు కుటుంబానికి చెందిన కార్తీక్ 2017లో ఆర్మీలో చేరాడు. సోమవారం నార్త్ జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీకి ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా ఈ ఆపరేషన్లో కార్తీక్ వీరమరణం పొందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు దిగ్భ్రాంతి చెందారు. కార్తీక్ భౌతిక కాయాన్ని కాశ్మీర్ నుంచి విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామమైన ఎగువ రాగి మానుపెంటకు తీసుకొచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కన్న బిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించగా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, తహసీల్దారు బాబు రాజేంద్ర ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తదితర ఉన్నతాధికారులు నివాళులర్పించారు. రోజుల క్రితం ఫోన్ చేసిన కార్తీక్ మరో 15 రోజుల్లో ఇంటికి వస్తున్నానని ఆనందంగా చెప్పాడని, ఇంతలోనే మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సైన్యంలో ఉద్యోగం చేస్తున్నాడని ఎంతో గర్వపడేవారమని, ఇంట్లో చిన్నవాడైనా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవాడని అన్న రాజేష్ కన్నీరు పెట్టుకున్నారు. జవాన్ కుటుంబ సభ్యులను జిల్లా సైనిక సంక్షేమ సంఘ సభ్యులు వినాయక రెడ్డి, వరదరాజులు ఓదార్చి సంతాపం తెలిపారు. స్థానిక యువత, పాఠశాలల విద్యార్థులు కూడా కార్తీక్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తూ జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సైనిక లాంఛనాలతో కార్తీక్కి అంత్యక్రియలు నిర్వహించారు. కార్తీక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందడం దురదృష్టకరమని, కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ కూడా జవాన్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. बताया